ఒక్కోసారి సినిమా చూద్దామంటే థియేటర్లోకి ఒక్క సినిమా కూడా ఉండదు. ఇంకోసారేమో అదే డేట్కి వరుసపెట్టి సినిమాలు రిలీజ్ అవుతాయి. ఈ క్లాష్ పండుగలకే కాదు, నార్మల్ డేస్లో కూడా కంటిన్యూ అవుతోంది. మొన్నీ మధ్య వరకు సమ్మర్లో థియేటర్లు సరైన రిలీజు లేక చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం అన్నీ క్లాష్లే. మరి ఇలా పోటీలోకి వస్తున్న సినిమాలేంటి? మా ఇంటి బంగారం, దీవానా సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. జూన్ 19న థియేటర్లలోకొచ్చిన ఈ రెండు సినిమాలు బావున్నాయని యునానిమస్ టాక్. దీవానా కంటెంట్ ఫ్రెష్ గా, ఇంప్రెసివ్ గా ఉన్నా స్టార్ హీరోయిన్ సమంత ఉండడంతో జనాలు అటు షిఫ్ట్ అయ్యారు. దాంతో దీవానాకి గట్టి దెబ్బే పడింది. ఇలా క్లాష్ వల్ల కలెక్షన్లు తగ్గుతున్నా సరే, రిలీజ్ డేట్స్ విషయంలో వెనక్కి తగ్గకుండా క్లాష్కే రెడీ అవుతున్నాయి సినిమాలు. ఇప్పటికే ఈ శుక్రవారం లెనిన్తో పాటు లవ్ ఓ లవ్, హృదయం మురళి లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఇవి డైరెక్ట్ తెలుగు మూవీస్ కాదు కాబట్టి అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. అసలు ఈ క్లాష్ ఇష్యూ మరోసారి తెర మీదకొచ్చింది మాత్రం మామా అల్లుళ్ళ సినిమా వల్ల. రజనీకాంత్ మోస్ట్ అవైటింగ్ మూవీ జైలర్ 2, నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ 2 మీద పాన్ ఇండియా వైడ్ గా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 15న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమా ఆ డేట్ ఇవ్వడం ఇప్పుడు బిగ్గెస్ట్ క్లాష్ కి దారితీసింది. అక్టోబర్ 15 జైలర్ 2 రిలీజ్ కి ఒక్కరోజు తర్వాత 16న ఓం సినిమా రిలీజ్ అవుతోంది. ధనుష్ హీరోగా, సాయి పల్లవి, శ్రీలీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఓం సినిమా రజనీకాంత్ జైలర్ 2 రిలీజ్ డేట్ ఇవ్వకముందే అనౌన్స్ చేసింది. తన మాజీ మామ రజనీకాంత్ అక్టోబర్ 15న భారీగా జైలర్ 2ని రిలీజ్ చేయడం, ఒక్కరోజు గ్యాప్లో 16న ధనుష్ ఓం మూవీ రిలీజ్ అవడంతో కలెక్షన్లు, ఓపెనింగ్స్ విషయంలో క్లాష్ భారీగా జరగబోతోంది. మరి ఈ ఇద్దరిలో ఎవరైనా డేట్ మార్చుకుంటారా, లేక అదే క్లాష్తో థియేటర్లలోకొస్తారా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. అక్టోబర్ కంటే ముందు అసలు వచ్చే వారం నుంచే థియేటర్లలో క్లాష్లు స్పీడ్ అందుకుంటున్నాయి. అసలు చిన్న సినిమాలు కూడా ఎక్కడా తగ్గకుండా రిలీజ్కి పోటీ పడుతున్నాయి. జూలై 17న ఓ సుకుమారి, రాజాది రాజా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రాజాది రాజా అప్కమింగ్ ఆర్టిస్టులతో రిలీజ్ అవుతోంది. అయితే ఓ సుకుమారి మాత్రం తిరువీర్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్లో ఇంట్రెస్టింగ్ స్టోరీతో తెరకెక్కుతోంది. ఓవైపు ఈ మిడ్ రేంజ్ మూవీ రిలీజ్కి ఉన్న రాజాది రాజా థియేటర్లలోకి రావడానికే రెడీ అవుతున్నారు. మరి ఈ రెండింట్లో అప్పర్ హ్యాండ్ ఎవరిదవుతుందో? చిన్న సినిమాల దగ్గర నుంచి పెద్ద సినిమాల వరకు క్లాష్ కామన్ అయిపోతోంది. చిన్న సినిమాలైనా ఎవరికి వారు కంటెంట్ మీద కాన్ఫిడెన్స్తో రిలీజ్కి రెడీ అవుతున్నారు. నిజానికి కంటెంట్ ఉన్నప్పుడు కాస్త తగ్గి సేఫ్ డేట్ చూసుకుంటే కలెక్షన్లు డ్రాప్ అయ్యే అవకాశం ఉండదంటున్నారు జనాలు. జూలై 24న కూడా రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ రెండు సినిమాలు స్టోరీలే. ఒకటి చెన్నై లవ్ స్టోరీ అయితే మరొకటి ద ఇండియా స్టోరీ. కిరణ్ అబ్బవరం హీరోగా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీగా చెన్నై లవ్ స్టోరీ తెరకెక్కింది. నిజానికి ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కాస్త డిలే అయి ఈ నెలలోనే మంచి బజ్తో జూలై 24న రిలీజ్కి రెడీ అవుతోంది. చెన్నై లవ్ స్టోరీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచే ప్రమోషన్లతో సినిమా మీద హైప్ క్రియేట్ చేయడంతో ఈ లవ్ స్టోరీపై ఇంట్రెస్ట్ పెరుగుతోంది ఆడియన్స్లో. జూలై 24న ఉన్న చిన్న సినిమాల్ని డామినేట్ చేసేలా స్టార్ మూవీ రేస్లోకి వచ్చింది. జూలై 24న మోస్ట్ వెయిటింగ్ తమిళ్ మూవీ జననాయగన్ రిలీజ్ అవుతున్నట్లు న్యూస్. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ జూలై 24న జననాయగన్ రిలీజ్ అంటూ పోస్టర్ వేయడంతో ఒక్కసారిగా సందడి స్టార్ట్ అయింది. ప్రస్తుతం తమిళనాడు సీఎంగా ఉన్న విజయ్ లాస్ట్ మూవీగా జూలై 24న పాన్ ఇండియా వైడ్ గా జననాయగన్ రిలీజ్ అయితే మిగిలిన సినిమాలకు కష్టమే. జూలై 24న చెన్నై లవ్ స్టోరీ లాంటి ఇంట్రెస్టింగ్ యూత్ రొమాంటిక్ మూవీ థియేటర్లలోకి వస్తున్న జననాయగన్ రిలీజ్కి ఉన్న మరో సీరియస్ మూవీ రిలీజ్కి రెడీ అయింది. పెళ్లి తర్వాత ఫుల్ ప్లెజ్డ్ మూవీస్ చేయని కాజల్ అగర్వాల్ లేటెస్ట్గా ద ఇండియా స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తోంది. ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ చేసిన కాజల్ ద ఇండియా స్టోరీలో సీరియస్ రోల్లో కనిపిస్తోంది. కాజల్ కూడా సినిమా హిట్ మీద ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంది. ఇక జూలై ఎండ్కి కూడా క్లాష్ కంటిన్యూ అవుతోంది. జూలై 30న శ్రీనివాస మంగాపురం రిలీజ్ అవుతోంది. జూలై 10న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా లెనిన్ రావడంతో నెలాఖరుకి వాయిదా పడింది.
అజయ్ భూపతి డైరెక్షన్లో కృష్ణ మనవడు హీరోగా, రషా తడాని హీరోయిన్గా బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా శ్రీనివాస మంగాపురం సినిమా జూలై 30న థియేటర్స్లోకి వస్తోంది. జూలై 30న శ్రీనివాస మంగాపురం రిలీజ్ అవుతూ ఉంటే 31న ఒక్కరోజు గ్యాప్తో సందీప్ కిషన్ సినిమా క్లాష్ అవుతోంది. సందీప్ కిషన్ హీరోగా, తమిళ్ స్టార్ హీరో కొడుకు జేసన్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతూ సిగ్మా మూవీ చేస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెర మీదకొస్తోన్న ఈ సినిమా మీద కూడా ఫుల్ హైప్ క్రియేట్ అయింది. ఒకవేళ జూలై 24న జననాయగన్ రిలీజ్ అయి సూపర్ హిట్ అయితే సిగ్మా పోస్ట్ పోన్ అవుతుందన్న టాక్ కూడా వినిపిస్తోంది.